ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కవిత. తెలంగాణ వాదం వీక్ చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఆరోపించారు. 12 ఏళ్లలో ఏపీ క్యాపిటల్ కట్టలేకపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న 10 ఎకరాల సిక్కం భూమి వెనక్కి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తమ పార్టీపై ఒక పార్టీ నుంచి ఎలక్షన్ కమిషన్ కి 600 అభ్యంతరాలు తెలిపారని కవిత చెప్పారు. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కవిత. తెలంగాణ వాదం వీక్ చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఆరోపించారు. 12 ఏళ్లలో ఏపీ క్యాపిటల్ కట్టలేకపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న 10 ఎకరాల సిక్కం భూమి వెనక్కి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తమ పార్టీపై ఒక పార్టీ నుంచి ఎలక్షన్ కమిషన్ కి 600 అభ్యంతరాలు తెలిపారని కవిత చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా ప్రధానంగా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా అటు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. తన పార్టీ పైన ఒక పార్టీ అంటే ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ పైన వ్యాఖ్యానిస్తూ తన పార్టీ పైన ఎలక్షన్ కమిషన్ కి దాదాపుగా 600కు పైగా ఫిర్యాదులు చేశారంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంశం ప్రజెంట్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తే మాత్రం అటు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కవిత మాట్లాడుతూ తెలంగాణ వాదాన్ని వీక్ చేయాలని పవన్ కళ్యాణ్ వ్యూహం రచిస్తున్నట్టు కూడా ఆమె వ్యాఖ్యానిస్తా ఉన్నారు. దాంతో పాటుగా 12 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క క్యాపిటల్ ని తట్టుకోలేకపోయారంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి 10 ఎకరాల సిక్కం భూమి వెనక్కి ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతున్నట్టు కూడా టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పలు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అంశం పైన చాలా హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. భూమికి సంబంధించినటువంటి 10 ఎకరాల భూమికి సంబంధించి చెరువులు కబ్జా పెట్టారంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఇష్యూకి సంబంధించి చూస్తే మాత్రం అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించి ఒక డిబేట్ లో టీవీ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఆ పరంపర కొనసాగుతా ఉంది. ఏదైతే జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో నవనిర్మాణ తెలంగాణ
సంబంధించి సభ పెట్టాలని నిర్ణయించిన విషయం కూడా మనకు తెలిసిందే. అటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, తదుపరి కోర్టుకు వెళ్లిన కోర్టు నిరాకరించిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అటు తెలంగాణ వాదుల మధ్య కావచ్చు, దాంతో పాటుగా జన సైనికుల మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అందులో టీఆర్ఎస్ పార్టీ కూడా ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇక్కడికి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పుడెప్పుడు తగ్గేటట్టు మాత్రం కనబడతలేదు. ఇప్పటికీ ఈ అంశం పరంపరగా కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. చూడాలి, అటు రాజకీయ పార్టీలు, తెలంగాణ వాదులు, జనసేన పార్టీకి సంబంధించిన నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. महबूब नगर